టు యువర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు మా సింపుల్ లంచ్ ప్లేట్ చూసేసుకుందామా. వైట్ రైస్, దీని కాంబినేషను మజ్జిగ పులుసు, అలాగే టమాటా పప్పు చేస్తాను. మా పిల్లల కోసం అయితే నేను మజ్జిగ పులుసు చేసేసాను. వీక్లీ 2 టైమ్స్ కానీ మా ఇంట్లో మజ్జిగ పులుసు ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. మొదటగా ఇస్తున్నాను చూడండి. ఇలాగా 1/2 కప్పు పల్లీలు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోనండి. 1 లీటర్ పెరుగు అయితే చాలు దీని క్వాంటిటీకి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పోపు సిద్ధం చేసేసుకోనండి. తర్వాత ఒక కడాయిలో చూపించినటువంటి పల్లీలన్నింటినీ వేయించుకొని పచ్చిమిర్చిని ఒక 10 యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీ కారం తగ్గట్టుగా యాడ్ చేసుకోనండి. ఇవి కారం లేవు కాబట్టి నేను అన్ని యాడ్ చేశాను. ఇలాగా బాగా మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకోనండి. ఆ పచ్చిమిర్చి ముద్దని మొదటగా ఒక బౌల్లో వేసుకొని చిలికినటువంటి కమ్మటి పెరుగుని ఇందులో యాడ్ చేసుకోనండి. నేను ఇక్కడ వాటర్ అయితే 1 టీ గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ చేయకండి ఫ్రెండ్స్, ఆ టేస్ట్ వెళ్ళిపోతుంది, మజ్జిగలోని కమ్మదనం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడే నేను తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. ఒకసారి గంటెతో కలుపుకున్న తర్వాత ఆ పోపు అంతటిని ఇందులో యాడ్ చేయండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోనండి, మజ్జిగలేకి పసుపు యాడ్ చేయకండి, తాలింపులేకే వేసేసేయండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఉల్లి తరుగు వేసేసుకొని ఇంకొకసారి కలిపెట్టుకున్న తర్వాత సాల్ట్ సరిపోలేదో చెక్ చేసి ఒకసారి సర్వ్ చేసేసుకోనండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను ఇలాగ మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరీ ముఖ్యంగా మజ్జిగ పులుసు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.